అనిపించింది అన్న గామి? గామి అయితే ట్రైలర్ చూసినప్పుడు కొన్ని సీన్లు ఎడిటింగ్ చేసి పెట్టారు, లేకపోతే హైలైట్ సీన్లు తీసి పెట్టారో తెలియదు, కానీ చాలా హైప్ క్రియేట్ చేస్తారు చెప్పాలంటే. తీరా ఈరోజు గుడికి వెళ్ళకుండా సినిమాకి వచ్చేసరికి ఇక్కడ థియేటర్లో అన్న శివాలయం చూద్దాం కదా, శివుని చూద్దాం కదా అనుకున్నా. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే ల్యాగ్, చూపించిన సీనే చూపించడం. సో 6 సంవత్సరాల కష్టం కదా, ఇంటర్వెల్ తర్వాత బాగుంటుందేమో అనుకున్నాము. సో అదే రిపీట్ అయింది. పూర్తిగా అప్సెట్ అయ్యారు. ఎందుకంటే ఆయన బిగినింగ్లో, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన బిగినింగ్లో ఈ సినిమా ఒప్పుకున్నట్టున్నారు. సో 6 సంవత్సరాలు పట్టింది. ఈ లోపల ఆయన మీద చాలా క్రేజ్ పెరిగిపోయింది. సో ఆ క్రేజ్ని నమ్మి ఈ గామికి రావడం జరిగింది అందరూ కూడా. సో ఇంకేదైనా ఎఫెక్ట్ ఉంటే బాగుండేది. ఏదో మామూలు నార్మల్ స్టోరీని చూపించిన విధానం నచ్చలేదు జనాలకి. అంటే వాళ్ళు ప్రయత్నం బాగుంది, 6 సంవత్సరాల కష్టము, లేకపోతే లేట్ అయిందో మధ్యలో ఆగిందో తెలియదు, కానీ 6 సంవత్సరాలు పట్టింది కదా. జనాలు అందరూ థియేటర్కి ఎలా వస్తున్నారంటే, దీన్ని చాలామంది ప్రొడ్యూసర్లు వచ్చారు, యూవీ క్రియేషన్ వాళ్ళు తీసుకున్నారు. 6 సంవత్సరాల కష్టం అంటే చాలా ఎఫెక్ట్ ఉంటుందేమో విజువల్గా అనుకున్నారు. సో తీరా సినిమాకి వస్తే కనుక పూర్తిగా డిసప్పాయింట్. ఎందుకంటే ఏదో చిన్న సీన్ బాగుంది, లేకపోతే ఒక ఫైట్ బాగుంది, ఒక సీన్ బాగుంది, ఒక ఎలివేషన్స్ బాగుంది అని చెప్పుకోవడానికి ఒక్క సీన్ కూడా దొరకట్లే నాకు. ఎక్స్పెరిమెంట్ మనం అనుకున్నాం, మనకి అనుకునేలా క్రియేట్ చేశారు తప్ప సినిమాలో ఏమి కనపడలేదు చెప్పాలంటే. సో నాకు అనిపించింది ఏంటంటే, విశ్వక్సేన్ గారి మీద ఉన్న అభిమానంతో నేను ఫ్యాన్నే, కానీ ఏంటంటే ఇలా చెప్పాలంటే ఒక మూవీగా నేను సూపర్ హిట్ అని నేను గొడ్డలు చింపుకోవచ్చు, కానీ చూసినాడరే ఏం బాగుందిరా సినిమా, ఏం చూసి మాట్లాడుతున్నావు నువ్వు అని రేపొద్దు నన్ను అడుగుతాడు. చాలా మంది వేరే లాంగ్వేజ్ లో ఈ సినిమా కనుక తీసుంటే సూపర్ హిట్ అని అంటారు, మన లాంగ్వేజ్ లో తీసినందుకు ఇలా అన్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కాదండి, స్టోరీ లేదు సినిమాలో. స్టోరీ ఉన్నా దాన్ని చూపించే విధానం బాగాలేదు చెప్పాలంటే. అది ఎంత చెప్పుకోదగ్గ సినిమా ఏది, దీని గురించి ఎంత మాట్లాడుకుని ఒకటే ముక్క చెప్తున్నా. యావరేజ్ కొంతమందికి నచ్చచ్చు, ఎవరికంటే డైరెక్టర్లకి. అంటే కొంతమందికి మూవీ టెక్నికల్గా కొన్ని సీన్లు, కెమెరా వర్క్, ఈ సీన్ ఎలా తీసాడు అని వాళ్ళకి నచ్చచ్చేమో, కానీ ఒక మూవీ చూసి అభిమానికి అయితే మాత్రం తొందరగా ఎక్కదు మైండ్కి. ఎందుకంటే గజనీ సినిమా ఉంది, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది, ఎమ్మటే మళ్ళీ గుర్తు వస్తుంది. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా తన జ్ఞాపకం ఏంటి, తను అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి, అసలు క్యారెక్టర్లు ఎందుకు వస్తుంది, క్యారెక్టరైజేషన్స్ ఎందుకు డిజైన్ చేశారు అనేది అసలు అది ఒక ప్రయత్నం విఫలమైంది. అది ఒక 10 minutes to 20 minutes ఉంటే కొన్ని బాగుంటుంది, కానీ 2.5 గంటలు అదే చూపిస్తే ఎవరికైనా బోర్ కొడుతుంది. కొత్త పాయింట్ ఏం లేదండి చెప్పాలంటే, ఏమీ లేదు. ఏంటంటే విజువల్గా కొన్ని కొండ ప్రాంతాలు కానీ కొన్ని ఉంటాయి కదా, మంచు కొండలు, ఇవన్నీ చూపించే విధానం బాగుంది. అది తప్పించి నాకు ఇందులో ఏం లేదు. అలాగే ఆ సింహం వస్తుంది, అదేదో బీభత్సమైన ఫైట్ ఉంటుందేమో అనుకున్నారు, కానీ అది వచ్చి వెళ్ళిపోవడం ఇంకా డిసప్పాయింట్. అది బ్రో, నేను రాత్రి ప్రీమియర్ ప్రేమలు సినిమా చూస్తానండి. అసలు సినిమా అయితే మాత్రం పీక్స్ అసలు మామూలుగా లేదండి. ఒక కేరళ, అంటే కేరళ వాళ్ళు వచ్చి హైదరాబాద్ సిటీలో మొత్తం అంతా ఒక కథ తీసుకొని ఒక మంచి లవ్ స్టోరీ తీసుకుని చూపించిన విధానం అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ అండి. సినిమా 2 కోట్లు పెట్టి తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసింది కేరళలో. ఆ సినిమాని రాజమౌళి గారు తీసుకున్నారు. ఆ సినిమాని అసలు తెలుగులో నాకు తెలిసి సూపర్ డూపర్ హిట్ అవుతుందండి. సినిమా చాలా బాగుందండి. ఆ సినిమా అయితే మంచి కామెడీ ఉంది ఆ సినిమాలో. దాని తగ్గ ఈ సినిమా గురించి కాదు బ్రో, ప్రేమలో సినిమా గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాత్రి నేను ప్రీమియర్ చూశాను కదా, కొంచెం అప్పుడు ఎవరు లేరు చెప్దాం అనుకుంటున్నాను. గామి సినిమా చూడటం జరిగింది. సినిమా చాలా బాగుంది. సినిమాలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమాలో ఇది ఒక కమర్షియల్ సినిమా కాదు. అంటే కమర్షియల్ సినిమా అంటే ఏంటంటే ఫైట్లు, పాటలు ఇలాంటివి ఉండి, డ్యాన్సులు ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి సినిమా కాదు, ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే ఇంటర్స్టెల్లార్ ఇలాంటి సినిమాలు చూశారు కదా, శంకర్ గారి సినిమాలు చూశారు కదా. శంకర్ గారి సినిమాల్లో అపరిచితుడు సినిమా చూస్తే, అపరిచితుడు సినిమాలో హీరోకి ఒక సిండ్రోమ్ ఉంటుంది, ఏంటంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని. అలాంటి సినిమా అనమాట. అలాగనే హీరోకి ఒక సిండ్రోమ్ ఉంటుంది ఈ సినిమాలో, మల్టిపుల్ ఒక సిండ్రోమ్ ఉంటుంది. ఆ సిండ్రోమ్ ఏంటి? అలాగే ఈ సినిమా స్టోరీ గురించి వస్తే ఒక 3 parallel స్టోరీస్ రన్ అవుతూ ఉంటాయి బ్రో. అంటే 3 వ్యక్తులు 3 స్టోరీలు రన్ అవుతూ ఉంటాయి. క్లైమాక్స్ లాస్ట్ 20 minutesలో చెప్తారన్నమాట. అసలు ఎందుకు ఏంటి అనేది మొత్తం ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేస్తారన్నమాట. ఆ ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత మనకి స్టోరీ మొత్తం అర్థమైపోద్ది. ఆ క్యూరియాసిటీ మొత్తం అలానే హ్యాండిల్ చేశారన్నమాట. ఈ సినిమాలో ఫస్ట్ హైలైట్స్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ హైలైట్ విశ్వక్సేన్ గారు ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం. హీరో లేకపోతే సినిమా లేదు. ఏ సినిమా అయినా ఫస్ట్ ఒక హీరో ఒక స్టోరీని యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడే
సినిమా అనేది ముందుకు రన్ అయింది. అలాగనే ఈ సినిమాలో మెయిన్ విశ్వక్సేన్ గారు అండి. విశ్వక్సేన్ గారు యాక్టింగ్ అయితే అది ఎరగదీశారనమాట. ఒక అఘోర క్యారెక్టర్ చేశారు. నెక్స్ట్ డైరెక్షన్ గురించి చెప్పాలి. విశ్వక్సేన్ గారు తీసిన ఫలక్నామా దాస్, అతనే హీరోగా అతనే డైరెక్టర్గా ఒక సినిమా తీశారు ఫలక్నామా దాస్ అని. ఆ ఫలక్నామా దాస్ సినిమా అంటే నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలండి. డైరెక్టర్ చాలా బాగా తీశారనమాట ఈ సినిమాని. ఈ సినిమాలో ముఖ్యంగా కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడిన తీరైతే అద్భుతంగా ఉంది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలో పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే పుష్ప అవ్వచ్చు, ఏదైనా స్టోరీ ఉంటుంది. స్టోరీతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది ఉండాలి. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉంటేనే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన హనుమాన్ సినిమా, హనుమాన్లో స్టోరీ ఉంది. స్టోరీతో పాటు ఆ సినిమాలో ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అంత దాదాపు 400 కోట్ల సినిమా 400 కోట్లు అనేది కలెక్ట్ చేసింది. అలాగనే ఈ సినిమా కూడా గామి సినిమాలో ఈ సినిమాలో గ్రాఫిక్స్ ఉండేది బ్రో. హిమాలయాస్ అవి మొత్తం చాలా బాగా చూపించారన్నమాట. అక్కడ ఉన్న క్లైమేట్ అది మొత్తము కంప్యూటర్ గ్రాఫిక్స్, ఆ మంచు అదంతా చాలా బాగా తీశారు. అసలు దానివల్లనే ఈ సినిమా మెయిన్లో స్టోరీ గురించి కాదు, స్టోరీతో పాటు ఉన్న కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్ల జనాలు 2 గంటల 30 నిమిషాలు ఈ సినిమా కనెక్ట్ అయ్యారన్నమాట. సినిమా చాలా బాగుంది. సినిమా ఇది ఒక హిట్ సినిమా అనమాట. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఎక్కువ వాడితేనే ఈ మధ్యకాలంలో సినిమాలు అనేవి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అవుతున్నాయి. పుష్ప అవ్వచ్చు. Meet Miami, but I watch movie Gami. It's a very nice movie. So very nice movie అండి. విశ్వక్సేన్ హ్యాడ్ డన్ వెరీ గుడ్ జాబ్. బట్ నాకేంటంటే ఒక సీన్లో విశ్వక్సేన్ గారి ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. క్యారెక్టర్ పరంగా అది రాకూడదు, కానీ ఎందుకు తీసుకొచ్చానో నాకు అర్థం కాల. సో మీకు ఒక రోగం ఉంది కదా పైసల్ది అనేటువంటిది, అక్కడ వదిలేస్తే ఆయన వాకింగ్ స్టైల్ కూడా ఎట్టుంటే తెలుసా, ఒరిజినల్ వాకింగ్ స్టైల్ అది. సో ఆ రెండు వదిలేస్తే మూవీ ఒక వైడ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ నీడ్ అ వైడ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ అండి. సో గామి మూవీ నథింగ్ ఏం లేదండి. అందులో అఘోరా అని మీకు అంతా కన్ఫ్యూజన్ చేశారు. ట్రైలర్ ఏం చూపించారో అది రాంగ్. మూవీలో ఏంటంటే ఫోబియా, ఎండ్ ఆఫ్ ద మూవీ దట్ ఈస్ కాల్డ్ ఫోబియా. ఫోబియా డజంట్ హ్యావ్ ఎనీ మెడిసిన్. ఫోబియా హ్యాస్ టు బి క్యూర్ యువర్ సెల్ఫ్. అంటే మీ అంతకు మీరే దాన్ని నయం చేసుకోవాలి అనే కాన్సెప్ట్ మూవీ, దట్స్ ఇట్. సో దాని తర్వాత వచ్చేసి పాట ఒకటి ఉంటుంది, గామి వై పద నీకు నువ్వే గామి. ఆ సాంగ్ కోసం వెళ్తే 2 నిమిషాలే ఉందబ్బా సాంగ్, ఆడేమో 3 నిమిషాలు ఇచ్చినాడు యూట్యూబ్లో. సో వెరీ నైస్ మూవీ అండి. సో నేను అనేది ఏంటంటే ఇఫ్ యూ ఆర్ వెక్సెడ్ విత్ బిక్నీ షోస్, బిక్నీ మూవీస్, ప్లీజ్ కమ్ డౌన్ టు వాచ్ ద గామి మూవీ. సో మీరు ఒకవేళ విసిగి చెందిపోయింటే ఆ ఫైట్లు అవే నాలాగంటే, సో దీనికి ఒక హాలీవుడ్ లెవెల్లో తీశాడు ఆ కాగితం. డైరెక్టర్ కాగితం అయితే ఆయన ఒక తెలుగులో ఒక కాగితం వదిలేశాడు. హాలీవుడ్ సినిమాలు మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయొచ్చు కదా అని చెప్పేసి. సో 3 క్యారెక్టర్లు డిజైన్ చేశాడు. గ్రోతింగ్ క్యారెక్టర్ చిన్నగా. సో మొత్తం చెప్తే సినిమా ఇదైపోతుంది. నైస్ అండి, వెరీ నైస్ మూవీ. ప్లీజ్ వాచ్ ద మూవీ మియామి. దయచేసి ఓటీటీ వరకు వెయిట్ చేయండి. ఓటీటీ మాటీటీ నీటీటీ వద్దు, డైరెక్ట్ బాక్స్ ఆఫీస్కి వెళ్ళి చూడండి. మీ సమీప థియేటర్లో కూడా చూడొచ్చు మూవీని. వెరీ నైస్ మూవీ అండి. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.